ఏమైపోతుంది అది మిస్అప్రాప్రియేషన్ కింద వస్తుంది. దాన్ని మనం మిస్అప్రాప్రియేషన్ కింద రీడ్ చేస్తూ సెక్షన్ 60 కింద వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వచ్చు. ఓకే, అట్లా మనం ఇప్పుడు చూసుకుంటా వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అవుతారు ఏంటి అని అంటే ఇది పాస్ట్ మెంబర్స్ కూడా అయ్యిండొచ్చు. ఓకే, ప్రజెంట్ మెంబర్స్ అయినా అయ్యిండొచ్చు. లేదు అని అంటే ఎవరైతే ఈ సొసైటీ ఫామ్ చేసేటప్పుడు ఎవరైతే పర్సన్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరైతే మనకి డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు, ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, మేనేజింగ్ కమిటీ మెంబర్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, సెక్రటరీ ఉండొచ్చు. ఒకవేళ సొసైటీ స్టాఫ్ ఉంటే వాళ్ళందరూ కూడా ఒకవేళ ఎవరికైనా మిస్అప్రాప్రియేషన్ ఉంది అంటే వాళ్ళు కూడా ఈ సెక్షన్స్ కింద వాళ్ళకు కూడా పనిష్మెంట్స్ లేదంటే క్రిమినల్ ఛార్జెస్ కూడా ఫ్రేమ్ అయ్యాయి.